వెల్కమ్ బ్యాక్. ఇవాళ మరోసారి కోర్టు ముందుకు ఐబొమ్మ రవి రానున్నారు. 3 కేసుల్లో రవిని పోలీసులు కోర్టులో హాజరుపరచనున్నారు. మరోవైపు ఇవాళ ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. అయితే ఐబొమ్మ రవిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం ఐబొమ్మ రవి బెయిల్పై ఉత్కంఠ నెలకొంది. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఐబొమ్మ రవి బెయిల్కు సంబంధించి అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ వెంకట్. నేడు ఐబొమ్మకు సంబంధించి రవి బెయిల్ పిటిషన్ పై ఈరోజు విచారణ అయితే కొనసాగుంది. అలాగే మరొక పక్క ఇప్పటికే ఐబొమ్మ రవిపై పోలీసులు అదనంగా కేసులు కూడా పెట్టారు కాబట్టి అందులో 3 కేసుల్లోని నాంపల్లి కోర్టు ముందు అయితే హాజరుపరుస్తున్నారు. ఇప్పటికే గతంలో 5 రోజులు కస్టడీకి అయితే తీసుకొని విచారించారు. ఆ తర్వాత మరొక 3 రోజుల పాటు విచారించారు. అంటే మొత్తంగా 8 రోజుల పాటు ఇప్పటికే ఐబొమ్మ రవి టీచర్స్ పోలీసులు అయితే విచారించారు. అయితే ఇంకా ఐబొమ్మ రవి దగ్గర నుంచి ఇంకా ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి మరొకసారి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికీ 8 రోజుల పాటు విచారించినప్పుడు కూడా ఇటు కస్టమర్స్ అంటే ముఖ్యంగా డేటాకు సంబంధించి ఐబొమ్మ రవిని విచారించారు. అలాగే ముఖ్యంగా ఈ సినిమాల అప్లోడ్ కు సంబంధించి విచారించారు. అయితే ఇందులో ఐబొమ్మ పర్ఫార్మ్ సైట్స్ లాంటివి కాకుండా ఇంకా ఎన్ని సైట్స్ ఐబొమ్మ రవి క్రియేట్ చేశాడనే దానిపై కూడా విచారించారు. అయితే ఇందులో అప్లోడ్ చేసిన విధానం బట్టి కూడా విచారించారు. అయితే మరొక పక్క ఇటు ఐబొమ్మకు సంబంధించి అతని ఇన్కమ్ సోర్స్ ఎలా ఉందనే దాంతో కూడా విచారించారు. అలాగే ఇప్పటి వరకు కూడా 21,000 HD ప్రింట్లు సినిమాలు అప్లోడ్ చేశాడంటూ కూడా ఇప్పటికే పోలీసులు విచారణలో అయితే రాబట్టినట్టు తెలుస్తుంది. అలాగే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ గురించి కూడా విచారించారు. అయితే ఇంకా ఐబొమ్మ రవిని ఇంకా విచారించాల్సి ఉంది. ముఖ్యంగా గతంలో సివి ఆనంద్ ఉన్న సమయంలోని ఐబొమ్మ రవి ఏదో ఒక సవాల్ అయితే విసిరారు. తనను పట్టుకుంటే కనుక యూజర్స్ డేటా మొత్తం కూడా బయట పెడతాను. ఈ నేపథ్యంలోనే ఆ యూజర్స్ డేటా స్టోరేజ్ ఎక్కడ చేశారు, అలాగే ఏ విధంగా చేశాడనే దానిపై కూడా విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరొకసారి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం అవుతుంది. అలాగే మరొక పక్క ఇప్పటికే బెయిల్ పిటిషన్ కూడా ఐబొమ్మ రవి వేసుకున్నాడు కాబట్టి దానిపై కూడా విచారణ అయితే జరగనుంది. ముఖ్యంగా గతంలో అంటే మరొక కేసులో కూడా పీటీ వారెంట్ ఎక్కేందుకు కూడా ఐబొమ్మ రవికి 14 రోజులు రిమాండ్ పడింది. ఒక 3 కేసులు పెండింగ్ లో ఉంది. ఇప్పుడు ఆ 3 కేసుల్లో కూడా ప్రస్తుతం నాంపల్లి కోర్టులో ఏదైతే రవిని అయితే హాజరుపరుస్తున్నారు. అలాగే మరొక పక్క కస్టడీ పిటిషన్ పై కూడా విచారణ అయితే చేయనున్నారు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.